ఇప్పుడు నేను చేస్తున్న పని చెప్తా విను. మీతో సహా నేనున్నాను. స్తోత్రాలు నోరు చెబుతుంది పడుకోనుండి కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నోటికేమైంది? నిద్రపోలేదు, నోటికే పోయింది. స్తోత్రం చెప్తున్నాను. నోరు ఖాళీగా ఉంటుంది. జనమందరికీ నోరు ఖాళీగానే ఉంటుంది ఎల్లవేళలా. కానీ ఎదుటి వారి గురించి సాకులు చెప్పమంటే ఆ నోరు సాకులు చెప్పుద్ది. ఎదుటి వారి గురించి నిందల మోపమంటే అంటే బయట బ్యాక్ బైటింగ్, బ్యాక్ బైటర్, బ్యాక్ బైట్. ఎదుటి వారి గురించి అపనిందలు వేయమంటే వేస్తూ ఉంటారు. ఇదే పని మనుషులకి ఆ పని ఉంటుంది అన్నట్టు, ప్రత్యేకమైన స్పెషల్ వర్క్. దాన్ని వినటానికి ఇంకా ఉంటారు చూడు వేరే వాళ్ళు, వాళ్ళ పక్కన దోస్తులు చెవులు కోసుకుంటారు. దాన్ని ఏమంటారు? దురద చెవులు అంటారు. పలాని వాడు చెడిపోయినవాడు అయినా వాని గురించి చరిత్ర అంతా చెప్తున్నారు. లేదా పలాంది ఆ స్త్రీ చెడిపోయిందని ఆమె గురించి చరిత్ర అంతా చెబుతుంటే చెవులు కోసుకుంటారు. ఇంతకంటే మంచి ఉపదేశం లేదనుకుంటారు. అన్యులకి నీకు తేడా లేదు. దేవుని నమ్మిన నీకును అన్యులకి తేడా లేదు. ఇప్పుడు చెప్పేసాడు, పిల్లలు వాళ్ళకి తెలియక అల్లరి చేస్తున్నారు. పెద్దవాళ్ళకి ఏం తెలుసు, మరి ఏం తెలియదు. మీరు కూడా పిల్లలేనా? పెద్దవాళ్ళు కూడా అంతేనమ్మా. వీళ్ళు కూడా పిల్లలు అల్లరి చేస్తున్నారండి కదా. వాక్యం వినరు, వాక్యానికి సెవివ్వరు, సత్యానికి సెవివ్వరు, అబద్ధానికి సేవిస్తారు. ఎక్కువ చెవి వింటారు అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కదా. ఒక వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 101వ కీర్తనలో ఇప్పుడు చదివిన భాగంలో ఇవాళ డేట్ ఎంత? తెలిసిన వాళ్ళు చెప్పకండి, తెలియని వాళ్ళు చెప్పిద్దాం. తెలిసిన వాళ్ళు చదివిన వాళ్ళు చెప్పకండి. ఇవాళ డేట్ ఎంత అమ్మా? అనుకున్న వాళ్ళు చెప్పండి. అది కూడా తెలియదు. హ్యాపీ న్యూ ఇయర్ అని తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డేట్ ఎప్పుడైనా గుర్తు లేనప్పుడు, ఇది సోమవారం, కొందరికి మతిమరుపు ఉంటుంది. ఈరోజు కూడా మర్చిపోతారు. ఇవాళ ఏ వారమే అంటారు. డేట్ పలానా డేటేనా అని అడుగుతారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే క్యాలెండర్ దగ్గర పోయి డేట్ చూసుకోవాలి. దానిలో వాక్యం కూడా ఉంటుంది. క్రైస్తవ క్యాలెండర్లో వాక్యం ఉంటుంది. ఆ వాక్యం కూడా చదువుకోవచ్చు బైబిల్లో తీసుకొని. అందుకని క్యాలెండర్ యొక్క ఉపయోగం అది. క్యాలెండర్ ఎందుకు నిర్ణయించాడు భూమి మీద అంటే, మనము ఒక క్రమాన్ని పాటించాలని ఒక క్రమాన్ని చూపిస్తుంది క్యాలెండర్. ఏందో రోగం చెప్పాలా? పాపపు బ్రతుకు జీవితంలో ఉంది. ఎన్నో రకములైన అతిక్రమములను జరిగిస్తున్నారు. అవన్నీ క్షమించబడాలని దేవుణ్ణి వెంబడించాలి. ప్రభువుని వెంబడిస్తే ఆయన క్షమిస్తాడు. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి
రూపము ఎన్నడూ ఆశ్చర్యమే. రాజీ నీ జాడలను నాయకులను గడచిన కాలం సాగిన భయనం నీకు పదు సంకేతమే. రాజీ నీ జాడలను నాయకులను గడచిన కాలం సాగిన భయనం నీకు పదు సంకేతమే. నూట 1వ కీర్తనలో మనకి వాక్యం చెప్పబడింది కదా. 101వ కీర్తనలో 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం, తమ పొరుగు వారిని సాటున దూషించు వారిని నేను సంహరించేదును. ఒకటి. తర్వాత అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. ఏమంటున్నాడు యెహోవా? అహంకార దృష్టి కలిగిన వారిని. కొందరికి అహంకారం ఎక్కువ. అహంకారం అంటే ఏంటి? విధేయత లేదు మనిషికి. విధేయతగా చక్కగా మాట్లాడదామని ఆలోచన ఉండదు. అహంకారం, అహంకరించి నశించిపోతారు. గర్వం అంటారు దాన్ని. తినటానికి తిండి ఉండదు కానీ ఎంత గర్వమో వానికి కదా. ఒకటి చదువు ఉంటే గర్వం, ఒకటి అందం ఉంటే, అందం ఉన్న గర్వమే వానికి గర్వం. ఆ స్త్రీకి కానీ ఆ పురుషుడికి కానీ అందంగా మనం కనపడతారనుకో లోకానికి, వాళ్ళకి గర్వం. ఒకటికి ఉద్యోగం ఉంటే వానికి ఉన్న పొగరు మరొకరికి ఉండదు.
ఉద్యోగం, గర్వం ఉన్నాయండి. అవన్నీ మనుషులు వంచటానికి కాదు ఇవి చెప్పేది, త్రుంచటానికి కాదు, వాళ్ళని క్రమానికి లోపరచటానికి. ప్రతి విధానంలో గర్వించే వాళ్ళకి జరిగేది ఏందో చెప్పాలా? సంహారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంహారం అంటే అర్థం ఏంటి? యెహోవాయే సంహరిస్తాడు. యెహోవా మాట వినడు. వినయ విధేయతలు గలవారు వర్ధిల్లుతారండి. వినయము విధేయత ఉంటే పైకి వస్తారు. వినయం లేని వారు నశించిపోతారు. ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే అహంకార దృష్టి గలవారిని, దృష్టి అది అహంకార దృష్టి. ఆస్తి ఎక్కువైనా, పైసలు ఎక్కువైనా, పొలాలు ఎక్కువన్నా, ఆస్తులు బాగున్నోళ్ళు కోటీశ్వరులు ఉంటారు కదా, కోటీశ్వరులు నెత్తి మీద కన్ను ఉంటుంది. నెత్తి మీద కన్ను ఎక్కడ ఉంటుంది? నెత్తిపైన. ఆ కన్ను కనుక కిందకు ఉందనుకో బాగుపడతాడు. నెత్తి మీద కన్ను ఉందనుకో, ఈ రెండు కాళ్ళు కావు, మూడో కన్ను నెత్తి మీద ఉంటుంది అని, కళ్ళు ఎప్పుడు నెత్తి మీద ఉంటాయి. వారిని అహంకార దృష్టి కలిగిన వారు అంటారు. దృష్టి. అందుకని ఎవరు గర్వించకండి. మీ పొరుగువారు, ఇరుగువారు, ఉన్నవారితో కానీ, లేని వారితో కానీ, ఆహారం లేని వారితో కానీ, బీదలతో కానీ, కటికి బీదలతో కానీ ప్రేమగా మాట్లాడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమతో మాట్లాడండి. నిన్ను గురించి వేరే వాళ్ళు వేరే విధంగా చెప్పుకొనకుండానట్లు ఆ పని చేయండి. దేవునికి స్తోత్రాలు. లేకపోతే దేవుడే కలుగు చేసుకుని వానిని లేక ఆమెను లేక ఆయనను సంహరించును. డబ్బులు చూసుకొని విర్రవీగుతుంటారు. ధనం బాగుందనుకో, 10 ఎకరాల భూమి ఉండి ఆ 10 ఎకరాల భూమిలో ఉన్న పంట అంతా కొట్లలో చేరిందనుకో, అప్పుడు లేక వాటిని ఆ ధాన్యాన్ని అమ్మేసి ధనాన్ని బ్యాంకుల్లో సమకూర్చుకుంటే వాళ్ళకున్నంత గర్వము వేరే వాళ్ళకు ఉండదు. డబ్బును చూసుకొని గర్వపడతారు. ఇక్కడ చెప్పేది ఆ విషయమే. గర్విష్ఠుడుని ఆయన గర్విష్ఠుడును, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను అంటున్నాడు. తర్వాత సంహరించేదను, సంహారం. ఇక్కడ చూడండి, తమ పొరుగు వారిని సాటును దూషించు వారిని నేను సంహరించేదను. రోజు పేపర్లో చూసినా, టీవీలో చూసినా ఎంతోమంది చచ్చిపోతున్నారు. అందులో ఇలాంటి వారు ఉన్నారు చాలామంది. మరొక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథంలో దీని గురించి రాసి ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము చూడండి. వాక్యము మీతో మాట్లాడుతుంది. వాక్యం అనగా ఏంటి? ఒప్పుకుంటారా, తప్పుకుంటారా? నేను వస్తున్నా. వాక్యం అనగా దేవుడి యెహోవా. ఎక్కడుంది ఈ మాట? నా నోట్లో నుంచి, హృదయంలో నుంచి వస్తున్న వాక్కు అనేది ఇలా శబ్దం వస్తుంది చూడు, అది దేవుడై ఉన్నాడు. దాన్ని నువ్వు కళ్ళతో చూడలేవు. వాక్కు శబ్దాన్ని విందువు కానీ కంటితో చూసినకు విలుపడదు. వాక్యం అనగా దేవుడు. వాక్యానికి చాలా అర్థాలు తీస్తారు బాగా తెలిసిన వారు, జ్ఞానులు. వాక్యం అనే దానికి అర్థాలు చాలా వస్తాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దీన్ని ఎట్లా అర్థం చేద్దాం? అంతేనా? ఎట్లా అర్థం చేద్దాం చెప్పు. ఆది యందు వాక్యం ఉండెను, ఏముంది? వాక్యం. ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. ఎట్లా ఉంది భాష? అందుకని వాక్యం అనగా దేవుడు. ఆ వాక్యానికి మనము లోపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినయము విధేయత కలిగిన వారు బాగవుతారు, జీవితాల్లో పైకి వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముఖ్యంగా తాగుబోతు తల్లిదండ్రులు కాకోకుండా, తాగుబోతులు తల్లిదండ్రులు ఉంటారా వాళ్ళు కాకోకుండా, వ్యభిచారులైన తల్లిదండ్రులు ఉంటారు చూడు వాళ్ళు కాకోకుండా, సర్వసాధారణంగా మంచి మనసు కలిగిన తల్లిదండ్రులు ఉంటారు చూడు, తల్లి లేక తండ్రి. మంచి మనసు కలిగిన తల్లి లేక తండ్రి. ఆ తల్లిని తండ్రిని దూషించుకోకుండా వారి బిడ్డలు వారికి లోబడి ఉండాలి, వారికి ఆశీర్వాదం వస్తుంది. తాగుబోతులైన తల్లిదండ్రులు కాకుండా, ఒకటి.
వ్యభిచారులైన తల్లిదండ్రులు కాకుండా మంచివారు ఉంటారు ఇళ్లల్లో. ఆ తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ బిడ్డలైనా సరే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు చెడిపోవాలని తల్లిదండ్రులు కోరుకోరు. ఎంత దుష్టుడైన తల్లిదండ్రులు అయినా కోరుకోరు. నా బిడ్డలు బాగోవాలని వాళ్ళు ఆశిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నువ్వు పైకి రావాలంటే, వృద్ధిలోకి రావాలంటే తల్లి మాట తండ్రి మాట వినాలి. నేనే చెప్తున్నాను, ఈ వాక్యము బైబిల్లో ఉందా? వాక్యం అనేది బైబిల్లో ఉంది. అది నిర్గమాకాండంలో ఉన్నది. తల్లిని తండ్రిని సన్మానించుము. ఏ గ్రంథమైనా చెబుతుంది, మన బైబిల్ గ్రంథమే కాదు, వేరే గ్రంథాలు కూడా ఈ విషయాన్ని బోధిస్తున్నాయి. తల్లిని తండ్రిని సన్మానించుము. ఎందుకు? తల్లి తండ్రి అంటే అసహ్యం మనుషుడికి సర్వసాధారణంగా. వారిని అసహ్యించుకొని దూరం వెళ్ళిపోతారు. కానీ ఎందుకు సన్మానించాలి? ఎక్కువ రోజులు బ్రతకాలంటే, భూమి మీద బ్రతికి బట్టకట్టాలంటే వాళ్ళ అమ్మని నాన్నని గౌరవించాలి. అవుతుందా? అయ్యా మా కొడుకు మా మాట వింటలేదు, మీరన్నా కాస్త చెప్పండి, ఉపదేశం ఇవ్వండి, బోధ చేయండి అనేవాళ్ళు ఎంతోమంది. మా అబ్బాయి మా మాట వినడు. అరే చర్చికి పోదామంటే రాడు. తల్లిదండ్రులు చెప్తే ఎక్కడన్నా ఆపదలో పడ్డప్పుడు అప్పుడు అర్థమవుతుంది తన యొక్క పరిస్థితి. నా తండ్రి యొక్క మాట వినలేదు, నా తల్లి మాట వినలేదు, అందుకని నేను ఈ ఆపదలో పడిపోయానని అప్పుడు గ్రహిస్తారు. తల్లిదండ్రుల మాట వింటే ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారని బైబిల్ చక్కగా చెబుతుంది. అందుకని నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? తిట్టాలి, తల్లిదండ్రిని తన్నాలి, తన్ని ఎలగొట్టాలి, అనాథాశ్రమంలో పడేయాలి. అంతేనా? వీళ్ళెవడు చూస్తాడు గలీజుగాళ్ళని, ఎప్పుడు గుణుగుతూ ఉంటారు, సణుగుతూ ఉంటారు, తిండి పెట్టినా ఒక చోట కూర్చోరు ఈ ముసలోడు అని వాళ్ళని కోడలు కానీ ఆ యొక్క కోడల భర్త అంటే వాళ్ళ కొడుకు కానీ ఇంట్లో నుంచి ఎల్లగొట్టి బజారు పాలు చేసిన వాళ్ళు ఎంతోమంది రోజు అవే చూస్తుంటారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వార్తలు అన్నట్టు. అలాంటి వారికి ఆశీర్వాదం రాదండి. ఆ తల్లిదండ్రులను ఎవరో సోషల్ వర్కర్స్ పట్టుకెళ్ళి ఏ అనాథాశ్రమంలో ఉంచుతారు. ఇక్కడ హాయిగా ఉన్నామని వాళ్ళని దీవిస్తుంటారు. వాళ్ళు ముసలోళ్ళు అనాథాశ్రమం మెయింటైన్ చేస్తారు చూడు, వాళ్ళని ఆశీర్వదిస్తారు. కోడల మీద హృదయం బహు కఠినంగా ఉంటుంది, ద్వేషంగా ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ గడిగిన వీడికి ఇప్పుడు భార్య మాట వింటాడు, ఆ భార్య కూడా వీడు తల్లిదండ్రులు మెచ్చుకొని తీసుకొచ్చి వాడికి చేసిన ఆమె. అయితే ఆమె కూడా వీళ్ళ మాట వినదు, సన్మానం ఇవ్వదు, గౌరవం ఇవ్వదు, అత్తమామలకు గౌరవం ఇవ్వదు. దెబ్బతింటావు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితంలో దెబ్బతిన్నప్పుడు అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. అత్తమామను చక్కగా చూసుకోమ్మా, తర్వాత తల్లిని తండ్రిని కూడా గౌరవించమ్మా. దీర్ఘాయుష్ రావాలంటే నేను చెప్పేది, ముసలోళ్ళు కాస్త బీపీ ఉంటుందిలేండి, ఎందుకంటే వాయిస్తుంటారు అప్పుడప్పుడు మాటల చేత. తమకంటే చిన్నవారు గదిలో వాళ్ళని గద్దిస్తుంటారు. ఎందుకంటే ఆ గద్దింపులు అనేవి వాళ్ళ జీవితంలో పనిచేసి జీవితం పైకి వస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు, ఆరోగ్య విషయంలో అభివృద్ధి పొందుతారు. కనుక ఆ ముసలివారు అనుభవపూర్వకంగా కాస్త చెబుతుంటారు. వాళ్ళ మాట ఏంటో మీకు మేలు వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు విన్న తల్లిదండ్రులు అనేకులు ఈ మాటలు యూట్యూబ్లో వింటారు. యూట్యూబ్లో వెళ్తుంది మెసేజ్, ప్రపంచం అంతా వెళ్తుంది. తర్వాత మీలో కొందరు తల్లిదండ్రులు దుఃఖపడుతుంటారు, మా అబ్బాయి మా మాట వింటలేదు అని కదా, మా అమ్మాయి నా మాట వింటలేదు. ఎందుకు సన్మానించాలంటారు? ఎందుకు సన్మానించాలి? తల్లిని తండ్రిని లేక అత్త మామలను సన్మానించడం, పెరిగిన మెతుకులు పెట్టడం, కట్టుకోవడానికి చక్కటి వస్త్రాలు ఇవ్వటం, తర్వాత వసతి
ఈ 3 విషయాల్లో ఎందుకు అలా చేయాలి? అదిగో సమాధానం విన్నారా? చెప్పండి చూద్దాం. ఎక్కువ రోజులు భూమి మీద బ్రతకాలని ఉంటుందా, సావాలని ఉంటుందా? కొందరికి తొందరగా చచ్చిపోవాలని ఉంటుంది కదండి. బాధలు ఎక్కువ ఉన్నోళ్ళు అందరం పోతే బాగున్నాను అని కూడా చెప్పిస్తారు. నోటిలో ఉన్న వాక్కుకి పవర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మంచి మనిషి కాకపోయినా నీ నోట్లోంచి వచ్చే మాట ఉంది చూడు, దానికి పవర్ ఉంది. నువ్వు 100 రాళ్ళు అంటే 100 మాటలు అంటే ఒక్క మాట అన్నా తగులుతుంది. నువ్వు మంచి మనిషి కాకున్నా సరే నోటి వాక్కుకి పవర్ ఉంది. అందుకని ఎవరిని శపించకండి, ఎవరిని తిట్టకండి, అందరిని దీవించండి. యేసుప్రభు అదే చెప్తున్నాడు, అందరినీ దీవించాలి. నీ నోట్లో శపితమైన మాట రాకూడదు, మాటకు పవర్ ఉంది అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మేము ప్రార్థనలు చేస్తున్నప్పుడు దయ్యాలని హో అంటాం, గోయవే అంటాం. గోయవే టు యువర్ వే, నీ దారి నువ్వు వెళ్ళిపో అని గద్దిస్తాం. నోట్లో ఉన్న వాకు పవర్ వాడతాం, అది వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే దాని కొరకు ఉపవాస ప్రార్థనలో కూర్చొని కనిపెడతాం దేవుని దగ్గర. ఇది ఎట్లా బతుకుతండి, ఇది కదలట్లేదు, ఇది దెయ్యం అని ఉపవాస ప్రార్థనలో కనిపెట్టి దాన్ని నిలబడుతుంటాం. దేవునికి స్తోత్రం. నా టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా. నేను చెప్పిన వాక్యం ఏంది? తల్లిదండ్రులని సన్మానించిన కుమారుడు కానీ కుమార్తె కానీ, నేను చెప్తున్నాను మీకు, ఆయుష్ తక్కువ ఉంది వాళ్ళకి. నా సొంత మాట కాదు, అది వాక్యంలోనే ఉంది. తొందరగా భూమి నుంచి వెళ్ళిపోతారు. నా మాటలు అర్థమైనయా? నీ మాట నాకెందుకు అంటవా? నేను చెప్పే దైవ వాక్కు అక్కడ రాసి ఉంది. నిర్గమాకాండంలో తల్లిని తండ్రిని సన్మానించమని అక్కడ రాసి ఉంది. ఆ వాక్యాన్ని నేను నేర్పిస్తున్నా. ఈ రోజుల్లో ధిక్కరించే వాళ్ళు కనపడతారు తల్లిదండ్రుల మాటలను. ఆ ధిక్కరించే వాళ్ళ గురించి ఈ విషయాలు చెప్పేది. మీ దగ్గర ఇంతమంది ఉన్నారు, వీళ్ళ మధ్య అలాంటి వారు లేరని నేను అనలేను. ఎక్కిరిస్తారు, కొక్కరిస్తారు తల్లిదండ్రుల మాటలని కదండి. మీరు ఎంత మంచివారో ఎక్కిరించేవాళ్ళు కదండి. జాగ్రత్తగా ప్రవర్తనని కాపాడుకోనండి. బిఫోర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. వాళ్ళు శపిస్తే శాపం వస్తుంది. నా కడుపును చెడబుట్టేవరని వాళ్ళు శపించారనుకో, ఆ చెడే వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. చెడబుట్టేవారు అంటారు చూడు, ఆ చెడు అనేది వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది. అది రాకుండా చూసుకోవాలంటే ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం వాక్యం. నేను కొద్దిసేపు చెప్తానన్నాను, ఎందుకంటే మీరు ఎంతమంది ఉన్నా నా టైం తక్కువ. కొద్దిగా చెప్పిందే ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సామెతల గ్రంథములో నేనేం చెప్పాను? ఇప్పుడు సంహారం జరుగుద్ది. ఏంటది? వాక్యాన్ని వ్యతిరేకిస్తే. మేము వాక్యాన్ని వ్యతిరేకించినా కూడా నాకేం హాని కాలేదుగా అనుకుంటా. ఆకస్మికంగా చేస్తావు. నేను చెప్పింది అర్థం అలా చాలా మంది కదా అర్థం కావట్లా. వాక్యాన్ని ఎదిరించినా నాకేమి కాలేదు అనుకుంటారు కొందరు. రోగాలు బారిన పడి వెళ్ళిపోతారు. సంహారం అంటే అది ఏదన్నా యాక్సిడెంట్లో వెళ్ళిపోతారు. అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి దేశం మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాసి ఉన్నది అమలు అవుతుందండి. ఒక పిల్ల ఉంది, పాస్టర్ వాక్యం చెబుతుంటే తిరస్కరించింది. ఏంటంటే, అమ్మా బాప్తిసం పొందు, రక్షణ పొందు అని ఆయన వాక్యం చెప్పాడు. ఆ మంట ఒక అబ్బాయిని ప్రేమించిందట. అయ్యగారు ఇప్పుడు రక్షణ తీసుకోను, 4 రోజులు వాయిదా వేసుకుంటున్నా రక్షణకి. ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయితో వివాహం అయ్యేదాకా ఆగుతాను, అప్పుడు ఇద్దరం మునుగుతాం, బాప్తిస్మంలో ఇద్దరం మునుగుతామని
ఆ అమ్మాయి తీర్మానం చేసుకుంది ఆ మీటింగ్లో తీర్మానం చేసుకొని మీటింగ్ అయిపోయింది. 4 రోజులు అయిన తర్వాత రక్షణ తీసుకుంటాలే అన్నట్టుగా ఉన్నది ఆ అమ్మాయి. రోడ్డు ఎక్కిందండి, ఇంటికి పోదామని రోడ్డు ఎక్కింది. ఇంటికి పోదామని ఏదో బండి వచ్చింది, గుద్దేసింది, చచ్చిపోయింది. ఈమె రక్షణ ఎక్కడ? ఈమె లవర్ ఎటుపోయాడు? చచ్చిపోయింది కదా, ప్రాణం పోయింది కదా. ప్రాణం పోయిన తర్వాత నీ లవర్ ఎందుకు ఇక? అట్లా ఉంటుంది కథ. రక్షణను వాయిదా వేయకూడదు. ఈరోజంటే ఈరోజే అట్లా ఉండాలి. ఈ క్షణం అంటే ఈ క్షణంలో రక్షణ తీసుకురాలి. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యం చూపిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వాక్యం బోధిస్తుంది. ఇదంతా దైవవాక్కు. కొంతేమో సామెతలు ప్రావెర్బ్స్ ఉంటాయి, ఉపమాన భాష. అది చక్కగా మనుషుల జీవితంలో నెరవేరుతాయి. ఇక్కడ రాసి ఉంది ఏంటంటే, నాశనానికి ముందు ఒకడు నాశనం కావాలంటే గర్వము ఆ వ్యక్తి ముందు నడుస్తుంది, స్పష్టంగా బోధిస్తుంది. నాశనానికి ముందు గర్వం అంటే అర్థమైంది కదా. అర్థమైంది గర్వం ఎక్కడ అర్థమైంది నీకు? రేపటి నుంచి గర్వమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే, చర్చి నుంచి వెళ్ళిపోగానే అదే నిన్ను ఏలేది, నీ పైన రాజ్యం చేసేది అదే. నీ పైన రాజ్యం చేసేది గర్వం. రూల్ అవుట్. నిన్ను ఏలేది గర్వమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గర్వానికి లోబడ్డావు. యు ఆర్ అండర్ ఫ్రైడ్. గర్వానికి లోబడి ఉన్నావు. అయితే నువ్వేం చేయాలంటే గర్వాన్ని నీ పాదాల కింద త్రొక్కిపడేయాల. వినయ విధేయతలో రావాలి. నీ బ్రతుకులో వినయంగా ప్రవర్తించటం. పరిసరి చేస్తారు చూడండి. పరిసరి అంటారు. పరిసరి అంటే ఓడవటం, తర్వాత భోజనాల దగ్గర భోజనాలు పెట్టడం, రకరకాల పరిసరీలు ఉంటాయి, అవన్నీ చేస్తారు చూడండి. వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు. వాళ్ళలో గర్వం లేదు. నేనెందుకు చెయ్యాలంటారు చూడండి. దేవుని గుడిలో, దేవుని బడిలో నేనెందుకు చెయ్యాలంటారు చూడండి. నేను అనేది వచ్చిందంటే వాళ్ళ గర్వం అన్నట్టే. ప్రతి పనికి వంగాలండి. ప్రతి పనికి, ముఖ్యంగా దేవుని పనికి వంగాలి. శరీరాన్ని వంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వారం మందిరానికి వస్తే, ప్రతి వారం మందిరానికి వస్తే వాక్యాన్ని బోధిస్తాం. ఏదో ఒక వాక్యం తగులుతుంది, ఏదో ఒక వాక్యం నిన్ను దీవిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది సంగతి. గర్వం అసలు పని చేయదండి. గర్విష్ఠుడు చచ్చినప్పుడు లోకమంతా సంతోషపడుతుంది. ఈ గర్వాంధుడు చస్తే లోకమంతా సంతోషిస్తారు. వాడు గర్విష్ఠుడురా, పోతే పోయిండు, చస్తే చచ్చిండు, సావని అంటారు ప్రజల లోకం. కనుక ఈ చెడ్డవారు స్నేహం చేయవద్దు. దైవవాక్యం బోధిస్తుంది. మన ఊర్లో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన యేసుప్రభు మాటలు అంటే ఆయనకు బాగా ఇష్టం. యేసుప్రభు మాటలు అంటే వింటాడు, దొరికితే చదువుతాడు. అందుకని ఆయన రాజకీయ భవిష్యత్తు అంతా హై లెవెల్కి వచ్చింది. ఎప్పుడన్నా పేరు చెప్పనులేండి, వద్దులే. ఆయన రాజకీయ భవిష్యత్తు అంతా పైకి రావడానికి కారణం ఏంటంటే ఆయన అంతగా గర్వపడడం. అందుకని రాజకీయంగా హై లెవెల్లో ఉన్నాడు. ఎప్పుడో ఒకసారే ఓడిపోయాడు ఎమ్మెల్యేగా, కానీ అన్ని సార్లు గెలిచాడు. తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా గెలిచాడు. కారణం ఏంటంటే ఎప్పుడు యేసు ప్రభు యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆయన హిందువుడు, కానీ ఆయన మత ప్రకారం ఆయన పూజలు చేసుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్మరణ ఉంది ఆయనలో. ఎవరో గురువు, క్రైస్తవుల సేవకుడు ఆయనకి నేర్పారంటే ఎప్పుడో పూర్వం.
అందుకని ఆయన మీద ఆశీర్వాదం ఉంది. గర్వం ఉంటే ఎప్పుడో పాడైపోతుండే, ఆ ఎమ్మెల్యే స్థానానికి రాకుండే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచును. ఇంకొక మాట ఉందండి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అవి నడుస్తాయి. అహంకారమైన మనసు ఒకటి, తర్వాత నాశనానికి ముందు గర్వం, ఈ రెండు నడుస్తాయండి. ఒక మనిషి చెడిపోవటానికి కారణము గర్వం అని పేర్కొంటుంది వాక్యం. దేవుడు అహంకారులను సంహరించును. ఎక్కువ రోజులు బ్రతికి బట్ట కట్టాలంటే ఇది బ్రతుకులో ఉండకోకుండా వినయాన్ని, విధేయతని అభ్యాసం చేయాలి. యేసు ప్రభు ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో, అది శుభవార్తలు అనుకుంటా, శుభవార్తలు, నా దగ్గరకు రండి అమ్మ, అయ్యా నేను దీన మనస్సు కలిగిన వాడను. నా మనసు ఎలాంటిది? దీనత్వం. నేను సాత్వికుడను. నేను ఎలాంటి వాడిని? సాత్వికుడను నేను. మోషేతో దేవుడు అంటున్నాడు, నీలాంటి ప్రవక్త పుడతాడు, నీలాంటి సాత్వికుడు వస్తాడు భూమి మీదకి, ఆయన నీలాగిన సాత్వికం కలిగి ఉంటాడు అని చెప్పాడు మోషేకి. అయితే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మించిన సాత్వికుడు లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మించిన ప్రవక్త లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మించిన జ్ఞాని లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మించిన బోధకుడు లేడు. భూమి యందు కానీ సర్వ విశ్వాల్లో కూడా ఎక్కడా లేడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి. అందుకనే ప్రపంచం అంతా క్రైస్తవ్యం అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు మొదటి ర్యాంకులో ఉన్నది క్రైస్తవ్యం. ప్రపంచం మీద 190 దేశాల్లో క్రైస్తవ్యము మొదటి ర్యాంకులో ఉంది. రెండవది ముస్లిం ఉన్నారు, ముస్లిమాళ్ళు అంటారు చూడు, వాళ్ళు ఉన్నారు. మూడవది హిందువులు ఉన్నారు. ఆశీర్వాదానికి కారణం ఏంటంటే క్రైస్తవ్యం అభివృద్ధి పొందటానికి ఆయన సాత్వికుడు, జగడమాడడు. అందుకని ఆయన గుణాలని అనేక మంది మహాత్ములు అభ్యాసం చేశారు. మన రాజ్యాంగం రాసిన ఆయన కూడా బాప్తిసం పొందడానికి వచ్చాడంట. లాస్ట్కి ఎవరో ఒక రాజకీయ నాయకుడు పెద్ద ఆయనకి ఏదో పుల్ల పెట్టేసరికి ఆగిపోయింది. ఇది ఉందంట చరిత్రలో. ఇంకొక ఆయన ఈ చెంప కొడితే ఈ చెంప చూపెట్టాడంట. లాఠీలు కొడుతుంటే మరొక వైపు ఇంకా కొట్టనని రెండో వైపు చూపెట్టాడంట లాఠీలకి. సత్యాగ్రహం అనే పేరు పెట్టుకొని ఆయన విజయం సాధించాడు. దేని చేత? వాక్యాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయన విజయం సాధించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. వారం రండి వాక్యం వినాలంటే నేను నేర్పిస్తా. ఆయన ఏమంటాడంటే, నా దగ్గరకు రండి, నేను దీన మనసు ఉంది, నాలో సాత్వికం ఉంది, అవి రెండు మీకు నేర్పిస్తానంటాడు. మీలో ఎంతమందికి ఉంది దీనత్వము, సాత్వికం అని ప్రశ్నిస్తే ఒక్కళ్ళు కూడా చేయొత్తరు కదా. దీనత్వం ఉంది అని ఒక్కళ్ళు కూడా చేయొత్తరు. దీనత్వం ఎంతమందిలో ఉంది? సాత్వికం ఎంతమందిలో ఉంది? అంటే ఏంటి? దీనత్వం అంటే ఏంటి? ఆయన చంపుతున్నా కూడా ఒక మాట కూడా మాట్లాడలేదండి. ప్రాణం ఇచ్చేసాడు. ఆయన దీనుడై నిలబడ్డాడు, గొర్రెపిల్లలాగా నిలబడ్డాడు. అది దీనత్వం. మనమైతేనా దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు, తన్నుకు తన్నుడే. మన గ్రామాల్లో అది నేర్పిస్తానంటాడు. అది కష్టం. ఎదురు దెబ్బ తీసే విధానాలు మనలో ఉన్నాయి కనుక వాటిని నేను నేర్పిస్తాను, నా దగ్గరికి రండి అంటాడు. ఆయన దగ్గర నేర్చుకుని నువ్వు కూడా ఆయనలాగా తయారవుతావు, నిన్ను కూడా తంతారు, అట్లా చంపుతారు. అది దైవత్వం. నీలోకి ఈ దైవత్వం వచ్చినప్పుడు ప్రాణాన్ని కూడా అప్పగించేస్తావు. దీనత్వం వస్తే, సాత్వికం వస్తే, నేను సాత్వికుడును, ఈ రెండు మీకు నేర్పిస్తాను, నా దగ్గరకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యములో మత్తయి సువార్త 11:28 చెబుతున్నాడు అన్నట్టు. నేను దీనుడును, సాత్వికుడును,
అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి నేర్చారు ఇప్పుడు? ఏమి నేర్చారు? మళ్ళా చెప్పు. మరి అత్త బాబాల సంగతి వదిలిపెడతావా? ఇప్పుడు తల్లిదండ్రులు అంటే అక్కడ ఉంటారు తుంకిపల్లిలో, మరి అత్త మామల సంగతి ఎట్టా? ఈ విధానాన్ని గ్రహిస్తే మీరందరూ బాగుపడతారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు 20 ఏళ్ళ వరకే మీతో ఉంటారు కదా, పెళ్లి చేసేవారికే. కన్నారు, పెంచారు, మాకు వయసు వచ్చింది కనుక లోకం చెడుగా చెప్పుకోకుండా ఉన్నట్లు తల్లిదండ్రులు ఆలోచించి పెళ్లి చేసి పంపిస్తారు ఇంకో చోటకి. అప్పుడు అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించిన స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుపడతారు. అత్తయ్యే నా తల్లి, గయ్యాళ్ళదైనా కూడా అత్తయ్యే నా తల్లి. కొందరు ఉంటారు అత్తలు కూడా గయ్యాళ్ళు. గయ్యాలు లేదమ్మా, గయ్యాలి ఎప్పుడు రాసి రంపాన పెడతారు ఆ కోడల్ని. వాళ్ళు కూడా తిట్టాలి కాస్త, ఎందుకంటే వాళ్ళకు కూడా జ్ఞానం రావాలి కదా. గురుపదేశం అంటే దైవవాక్య ఉపదేశం అంటే అదే, అటు వాయిస్తుంది ఇటు వాయిస్తుంది. కొందరు ఉంటారు ఎప్పుడు రాసి రంపాన పెడతా ఉంటారు కోడల్ని. ఆమె పరా ఇంటి నుంచి వచ్చింది, ఎంతకని తట్టుకుంటుందండి పాపం, పారిపోద్ది. ఏం చేస్తుంది తట్టుకోలేక, అది కథ. అందుకని అది చూసి ఎలా చెప్తున్నాడే, అత్తనే పరిసరికి వాడుతుంది కోడలు, అత్తనే వంగ తీసి నలుగుద్దుద్ది అన్నట్టు చెప్తున్నాను. అత్తనే తల్లిగాను మామని తండ్రిగాను భావించిన పిల్ల ఉంటుంది చూడు, పరా ఇంటికి పోయిన అమ్మాయి, వాళ్ళు వర్ధిల్లుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సహించి ఆ ఇంట్లోనే పడి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అత్తిల్లే నాది. ఎవరున్నారు ఈ మాట? బైబిల్లో ఎక్కడుంది ఈ మాట? మాదిరి మనకు మాదిరి రూత్ అండి. రూతమ్మ యేసుప్రభు పుట్టుకలో జాబితాలో చేరింది, లిస్టులో. యేసుప్రభు పుట్టడానికి భూమి మీదకి రావటానికి కొందరు జాబితా ఉంది, స్త్రీల జాబితా. ఆ స్త్రీల జాబితాలో రూతు యొక్క పేరు రాసి ఉంది. రూతు మీకు మాదిరి. నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనం. అలా ఓర్పు అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ దేశంలో మరలా వివాహం చేసుకొని ఉండొచ్చు. రూతు అయితే దేవుని వెంబడించింది, దేవుని బిడ్డ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అంటారు ఎప్పుడు అమ్మగారింటికే చేరతా ఉంటారు ఇష్టం వచ్చినట్టు. ఎప్పుడు అమ్మగారిల్లే బొంద కదా. సవిత, నీ పేరు సవితనా? ఎప్పుడు అమ్మగారిల్లే. ఏంటది ఆ పద్ధతి? అదే పద్ధతి. ఇంక నీకేం లేదా? వేరే ఆలోచన లేదా? అమ్మ కన్నదమ్మ కాదనం, అమ్మను ప్రేమ చేయాలి కాదనం, గౌరవించాలి కాదనం, ఇంటికి వస్తే అన్నం పెట్టాలి కాదనం, అవసరమైతే పైసలు ఇవ్వచ్చు కాదనం. కానీ ఎప్పుడు అమ్మగారింటికే చేరితే ఆయన ఎలగొడతాడు. ఇక 4 రోజులు అయితే ఎలగొడతాడు. ఏం అవసరం అక్కడికి? ఎప్పుడో పండగ ఉందండి, పబ్బం ఉందంటూ అమ్మగారింటికి పోవాలి కదా. మరియా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది పద్ధతిని నేర్చుకోవాలి, ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని వ్యక్తులు చెడిపోతారు, దాన్నే గర్వం అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చెప్పిన మాట నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారు. నీవు చెప్పిన మాట నాకు అవసరం లేదని ధిక్కరిస్తారు చూడు, దెబ్బతింటారు వాళ్ళు. లైఫ్లో ఎక్కడైనా దెబ్బతింటారు. అప్పుడు అర్థమైంది, జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం. కాలు ఇరిగినప్పుడు, చెయ్యి ఇరిగినప్పుడు, మనసులోంచి లేవలేనప్పుడు ఈ బోధ గుర్తు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు దీవించాలి. ఆయుష్ ఆరోగ్యంతో కాళ్ళు రెక్కల్ని కాపాడుతూ ఉండాలంటే దేవుని వాక్యాన్ని సన్మానించు. యు ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అనుసరించమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువు, బైబిల్ చదవటం రాకపోతే చెప్పేవాళ్ళ దగ్గర విను, లేకపోతే టీవీలో వర్తమానాలు వస్తాయి, విను. దేవుని వాక్యం బాగా అంటున్నాడు దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. అదేంటి సంగతి. నేనైతే అత్తగారింటికే పోను అని మొరాయించిన వాడు కూడా ఉన్నాడు కదా. నేను పోరేమనా, అది గయ్యాలుతుంది మా అత్త అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏందే వీళ్ళని పట్టుకొని ఉతుకుతుడు అంటారు కొందరు. నన్ను అది దేశం మీద జరుగుతున్న చరిత్రే నేను చెప్పేది. నేను వింటున్నాను, చూస్తున్నాను కదా, అవే చెప్తున్నాను. తప్పేముంది? కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? సైజు పెట్టండి చూద్దాం. మిమ్మల్ని సరి చేయలేనప్పుడు నేను వాక్యం చెప్పుడు ఎందుకు? అంతేనా? వాక్యం ఎందుకండి? వివరణ, వాక్యం యొక్క వివరణ ఉంది బైబిల్లో. నీకు ఆశీర్వాదం రావాలంటే భూమి మీద మాత్రమే ఈ వాక్యాన్ని పాటించు. కొందరు తల్లులు కూడా ఉంటారు, బిడ్డలను జడగొట్టే తల్లులు. ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంటారు పుల్ల. తల్లులు ఎప్పుడు ఆమె దగ్గరే ఉండాలంట తన బిడ్డ. అందుకని పుల్లబెట్టి ఆడనే ఉంచుకుంటారు. జరగ పాస్ అవగా లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగింది చెప్పాలా? ఆ మగుడు విడిచిపెట్టాలని ప్లాన్లోకి వస్తాడు. అప్పుడు తిక్క కుదురుద్ది. అర్థమైందా? మరేంది చెడగొట్టేది తల్లి అక్కడ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నాకెందుకు లేండి గొడవ, మీరు చూసుకోండి, నాది నేను చూసుకుంటా పోదా. హల్లెలూయా. హల్లెలూయా. నా మందిరానికి వస్తే వాక్యం చెప్తాను. ఆ వాక్యంలో ఎక్కడెక్కడ ఏం పాయింట్స్ ఉన్నాయో తీస్తాను, వాటి వివరణ ఇస్తాను. నీ జీవితం పైకి వస్తే ఫైల్లోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు చెప్పండి, ఏమిన్నావు? ఎడాపెడా వాయించడం విన్నామండి అంటవా? అది ఏమ్మా, ఏమిన్నారు మీరు? ఈ బలకపల్లి దేనమ్మో చెప్పాలా? అర్థమైందా వచనం? అమ్మకి గర్వం అంటే తెలియదు పాపం. అందరితో సమాధానంగా మెత్తగా నెమ్మదిగా పోతుంది. తెలియదు పాపం. అమాయకురాలు కానీ చదువురాదు కానీ చాలా మంచి వ్యక్తి. మీలో చాలామంది మంచివారు, గర్వం అనే స్వభావం లేని వారు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు. వాళ్ళు గర్వం అంటే అసలు ఎరగరు, వాళ్ళకి తెలియదు అదేంటో అనుకుంటారు. ఇంత అన్నం తింటే చాలు, ఈ పూటకి ఆ గూడు ఉంటే చాలు, నా కుటుంబం క్షేమం ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది అన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గర్విష్ఠులను దేవుడిని యెహోవా సంహరిస్తాడు, తీసేస్తాడు భూమి మీద నుంచి. గర్వం పనిచేయదు. నువ్వు పడిపోవాలంటే గర్వం ముందు నడుస్తుంది. నువ్వు పడిపోవటకు ముందు గర్వము నీ ముందు అడుగులేస్తుంది. గర్వము ముందు వస్తుంది, నువ్వు పడిపోతావు, నాశనం అయిపోతావు, పడిపోతావు. నాశనం అంటే అర్థమవుతుందా? నాశనం అనే పదం అర్థమవుతుందా? నాశనం అంటే ఏంటి? ఏంటి? లడాయా? పాడైపోవటం. నాశనం అంటే ఏంటి? చెడిపోవటం. చెడిపోయేదాకా నీకేమీ తెలియదండి. అది నడుస్తుంది కదా ముందు. ఒక పెద్దవాడు పెద్ద చెప్పిన మాట వినవు, నీ సంఘ పెద్ద చెప్పిన మాట వినవు, నీ ఊరు వారు చెప్పిన మాట వినవు, ఎవరన్నా మీ గ్రామ సర్పంచ్ చెప్పిన మాట వినవు. సర్పంచ్ చెప్పినా లెక్కలేదు నీకు. అలా ఉంటుంది. ఎవరన్నా పెద్దోళ్ళు నీకు బుద్ధి మాటలు చెప్పే, 4 బుద్ధి మాటలు చెప్పే వాళ్ళ మాట వినవు నువ్వు. అప్పుడు దాన్ని ఏమంటారంటే, వినని వారిని గర్వం వెంబడిస్తుంది, పాడు చేసేవారికి అది వెంబడిస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. మీకే